హలో గాయ్స్, నేనైతే ఈరోజు నా స్టైల్లో సింపుల్గా గోంగూర నిల్వ పచ్చడి అయితే చేయబోతున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ముందు మనం గోంగూర ఎన్ని కట్టలు తీసుకోవాలనుకుంటామో అవైతే ఒలుచుకొని నీట్గా తీసుకంతా తీసేసి ఎండబెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్ టైప్ వరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక డేక్షలో అయితే మనం లైట్గా వాటర్ పోసుకొని ఒక 2 గ్లాసెస్ పోసుకొని మనం గోంగూర ఎంతైతే తీసుకుంటామో దానికి తక్కువ క్వాంటిటీలో చింతపండు అయితే తీసుకోవాలండి. చింతపండు తీసుకొని వేడి వాటర్ అయితే వేసి నానబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలాగా 5-10 మినిట్స్ అయితే నానబెట్టుకోండి, బాగుంటుందన్నమాట, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న ఫ్రెష్ గోంగూర అయితే తీసుకొని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలండి పక్కకి. ఇప్పుడు మనం ఇలా తడిచి లేకుంటే ఉంటేనే బాగుంటుందండి గోంగూర పచ్చడి, నిల్వ ఉంటుందన్నమాట. తడి ఉంటే బాగుండదండి, చెడిపోతుంది. 1 వీక్ కూడా ఉండదన్నమాట. తడి లేకుండా చూసుకోండి మీరైతే. ఇప్పుడు ఒక ప్యాన్లో జీలకర్ర వేసి వేయించుకోండి. అలాగే ఆవాలు కూడా, నేను జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్, ఆవాలు ఒక 3 టేబుల్ స్పూన్. ఆవాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందంట ఏ పచ్చడికైనా, మీరు కూడా ఎక్కువ వేసుకోండి. వేయించుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుంటే చిటపట్లాడితే తీసేయండి. ఇప్పుడు అవి తీసేసి అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేయండి. 2 టేబుల్ స్పూన్ అయితే చాలండి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదైపోతుందండి అందుకని 2 టేబుల్ స్పూన్ చాలు. ఇప్పుడు మనం దేంట్లో అయితే పచ్చడి చేయాలనుకుంటామో దాంట్లో అయితే తీసుకోండి. ఇప్పుడు నేను అది ప్యాన్ వేడైతే చేసుకొని ఏం ఆయిల్ వేయకుండా మనకు ఎంత కారం కావాలో అన్ని ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను. నేనైతే కారం ఏమి యూస్ చేయకూడదు, ఎండుమిరపకాయలే యూస్ చేయాలి. నా ఈ మంట లేవని చెప్పేసి నేను 10-15 వరకు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు అయితే. మీకు నచ్చినట్టు ఎంత కావాలో అన్ని తీసుకోండి మీరైతే. నేను వేయించుకొని దూరగా మాడియనీయకుండా ఇలా దూరగా అయితే వేయించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఏం ఆయిల్ వేయకుండా మనం ఫ్రెష్గా పెట్టుకున్న గోంగూరను అయితే ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ కూడా ఏం వేయకూడదు, అలాగే ఉడుకుతుందన్నమాట వేడిలో. అలాగే మగ్గించాలా, సిమ్లో పెట్టుకొని వరకే తిప్పుకోవాలా. అది మగ్గుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట గోంగూర ఆకు అయితే. ఇలా అవుతున్నప్పుడు ఆఫ్ చేయకూడదండి, ఇంకా వేయాలన్నమాట. ఆకు కూడా మెత్తగా అయిపోయి కలర్ చేంజ్ అయిపోవాలండి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చిగా ఉంటే పచ్చడి బాగుండదు, అంతా చేదైపోతుందండి పచ్చడి అయితే. అంతా వేయించుకోవాలి, ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యేటట్టు ఇలా ఉంటే చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇలా ఉంటేనే బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది నా గోంగూర పచ్చడి అయితే. సింపుల్గా చేశాను. నేను ఒక 4 కట్టలతోనే చేస్తున్నాను కానీ పర్ఫెక్ట్గా ఉంది గోంగూర పచ్చడి అయితే. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా నానబెట్టుకుంటాం కదా, దాన్ని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాతే జల్లెడ పట్టుకోవాలండి. ఇలాంటి ఒక జల్లెడ తీసుకొని ఇప్పుడు ఆ జల్లెడలో అయితే ఇలా పేస్ట్ అయితే పట్టుకుంటే బాగుంటుందండి. ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాతే జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆ పెలుకులు పీసులు అన్నీ ఉంటాయన్నమాట. అలా పట్టుకుంటేనే బాగుంటుంది. అలా పట్టుకొని ఒక 5 మినిట్స్ వేగించాలా. ఇలా వేగించేటప్పుడే మనము ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి ఎంత కావాలో. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు వేస్తేనే ఉప్పు అనేది చింతపండుకు పట్టి మనం పచ్చడిలో కలిపినప్పుడు అయినా కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ వేగించుకోవాలా. వేగించుకున్నప్పుడు నూనె అయితే పైన తేలుతుందన్నమాట. అలా పైన తేలేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా మనం వేయించుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఆవాలు, అవన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక జార్లు తీసుకొని మనం ముందుగా వేయించుకున్న మిరపకాయలు అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 15 వరకు వెల్లుల్లి రెమ్మలు ఒలుచుకొని పొట్టు వేయకుండా ఒలుచుకొని మిక్సీ పట్టుకోవాలా. పట్టుకున్న తర్వాత మనం గోంగూర ఒక ట్రిప్ అయితే తిప్పాలన్నమాట. ఒక ట్రిప్ ఓన్లీ తిప్పిన తర్వాత నెక్స్ట్ మనం గుజ్జు అయితే వేగించాం కదా, ఆ నూనెతో పాటే అంతా వేసేయాలి. ఇంకా మనం పేస్ట్ పట్టుకున్న మసాలాలు కూడా అన్నీ అవి కూడా పౌడర్ కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అంతా మనం లాస్ట్లో గోంగూర వేసి పట్టుకోవడమే. ఇంకా రెండు ట్రిప్పులు కూడా అంతే పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో మనం దేంట్లో పచ్చడి అయితే పెట్టుకోవాలనుకుంటామో అదే ప్యాన్లో అయితే మనం కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువనే వేసుకోండి ఆయిల్ అయితే. ఆయిల్ ఉంటేనే గోంగూర పచ్చడి మగ్గి బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. 2-3 రోజులకైతే ఉంచితే అలాగే ఆయిల్లో బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు నేను అదే ఆయిల్లో
శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, మినపబ్యాళ్ళు వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది, అవి తగులుతా నోటికి బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే గోంగూర పచ్చడికి. ఇవి ఫస్ట్ వేసి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెమ్మలు లైట్గా దంచి వేసుకోండి, అలాగే పొట్టు తీయకుండానే. ఒక 3 ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను నేనైతే, గార్నిష్ కోసం బాగుంటుంది చూడ్డానికైనా కూడా. ఇంకేముందండి, లాస్ట్లో కరివేపాకు అయితే వేసుకోవాలి. నేను లాస్ట్లో వేసుకొని ఫస్ట్లో అయితే వేయకండి, మాడిపోయి టేస్ట్ అయితే బాగుండదు అనమాట. లాస్ట్లో అన్నీ వేసిన తర్వాత వేయించుకుంటే లైట్గా గోల్డెన్ కలర్ అంత వరకు వేగితే బాగుంటుంది అనమాట. ఇంకా మనం అంతా మిక్సీ పట్టుకున్న గోంగూర అయితే ఇక్కడ పట్టుకొని అంతా వేసి కలుపుకోవాలన్నమాట. ఒక 10-20 మినిట్స్ అయితే మగ్గించండి, మగ్గిస్తేనే బాగుంటుంది అనమాట. మగ్గిస్తేనే మనం తాలింపు అయినా గోంగూరకు పట్టేదనమాట, టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ మగ్గించాలి, మెయిన్ ఇందులోనే ఉంటుంది. మగ్గించిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. గాజు డబ్బాలో అయినా ప్లాస్టిక్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు మీరైతే. నా గోంగూర పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ సమయంలోనే మీరు టేస్ట్ కూడా చూసుకొని ఉప్పు కూడా చేంజ్ చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.